ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. పైడివాడ గ్రామంలో కన్నుల పండుగ సీతారాముల కళ్యాణ మహోత్సవం. సబ్బవరం ఏపీ పవర్ న్యూస్. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ గ్రామంలో సీతారాముల వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రశుద్ధ నవమి సందర్భంగా శుక్రవారం ఉదయం 11:47 అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున మిథిలాపురి తనయ సీతాదేవికి అయోధ్య రాముడికి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఈ వేడుకను వడ్డాది అప్పారావు వెంకటరమణమ్మ దంపతుల పుత్రుడు వడ్డాది అప్పలరాజు వరలక్ష్మి దంపతులు పైడివాడ గ్రామ ప్రజల సహకారంతో అత్యంత కన్నుల పండుగగా జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామంలో సీతారాముల కళ్యాణ వేదిక వద్ద భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా 311 నంబర్ గల ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. కేవలం పైడివాడే కాకుండా సబ్బవరం మండలంలోని ఆశకపల్లి, మోపవానిపాలెం, గొల్లలపాలెం, బాటజంగాలపాలెం, బలిజిపాలెం, కొండుపాలెం, నారపాడు, నల్లరేగులపాలెం తదితర గ్రామాల్లోని రామాలయాల్లో కూడా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కళ్యాణానంతరం విచ్చేసిన భక్తులందరికీ భారీగా అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. గ్రామంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోగా సర్వేజన సుఖినో భవంతు అనే నినాదంతో ఈ వేడుక విజయవంతంగా ముగిసింది. సబ్బవరం మండలం పైడివాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సీతారాముల వారి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం శ్రీరామనవమి సందర్భంగా మా గ్రామ పెద్దలు మరియు ప్రజల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈ శ్రీరామనవమి రోజు మేము పండగ వేడుకగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే నేను సర్పంచ్ అయిన తర్వాత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో అలాగే గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క శ్రీరామనవమి కార్యక్రమం కూడా మేము జరుపుతున్నాం. అలాగే అన్న సమారాధన కూడా కార్యక్రమం కూడా ధన సాయంతో ఈ కార్యక్రమాన్ని మేము పండగలా చేస్తున్నాం. ఈ గ్రామ పెద్దలు అలాగే యువకులు, మహిళలు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అందువల్ల మాకు ఈ గ్రామంలో ఎటువంటి ఇవి లేకుండా గ్రామ పెద్దలు అలాగే యువకులు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని మేము పండగలా జరుపుకొని అన్న సమారాధన కార్యక్రమం కూడా ప్రజలందరూ ఈ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అందరూ వెళ్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నల్లరేగులపాలెం గ్రామం మా సొంత గ్రామం అయినటువంటి గ్రామం. ఈ గ్రామానికి సంబంధించినంత వరకు శ్రీ రాముల వారి కళ్యాణం గురించి నేను పెతకంశెట్టి రామకోటప్పారావు లక్ష్మీ దంపతులు నా భార్య ఇద్దరం కలిసి ఈ యొక్క కళ్యాణాన్ని 2001 సంవత్సరం శ్రీ రామాలయం పునర్నిర్మాణం చేపట్టిన దగ్గర నుండి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం గ్రామస్తుల యొక్క సహకారాలతో నిర్విరామంగా ఈ యొక్క కళ్యాణాన్ని జరుపుతున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క గ్రామ అభివృద్ధిని ఈ శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఇంకా ఇంతకు రెట్టింపు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి ఆ శ్రీరామచంద్రమూర్తి గ్రామ పురజనులు 50 మందికి కూడా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఇవ్వాలని నేను ఈ గ్రామ సర్పంచ్గా ఈ యొక్క కళ్యాణాన్ని ప్రారంభోత్సవానికి ఈ యొక్క కార్యక్రమాన్ని వేళ ప్రారంభించడానికి అందరూ కూడా గ్రామస్తులు వచ్చి ఇక్కడ ఆశీనులై ఉన్నారు. అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా గ్రామ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాది బాడజంగాలపాలెం గ్రామం. మా గ్రామంలో ఇంచుమించుగా 20 సంవత్సరాల క్రితం నుంచి అంటే 2007 సంవత్సరం నుంచి మేము ఒక కమిటీగా ఏర్పడి మహిళలందరం కమిటీగా ఏర్పడి మా గ్రామంలో అప్పటికి ఒక భజన చెట్టు తప్పితే విగ్రహాలు కూడా లేని పరిస్థితి. అప్పుడు దానికి మా గ్రామస్తులు అలాగే ఈ మండలంలో ఉన్న నాయకులు అందరి సహకారంతో మేము మా పూజారైనటువంటి పందిరిపల్లి రామ ఆధ్వర్యంలో ఈ కమిటీ అంతా కలిసి
అప్పటి నుంచి కూడా ఈ అందరి దగ్గరికి, డోనర్స్ అందరి దగ్గరికి వెళ్ళి విగ్రహాలను తెచ్చుకొని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అన్ని గ్రామాల్లో లాగే మా ఆధ్వర్యంలో, మా అందరి సహకారంతో, మా గ్రామస్తులందరి సహకారంతో ఈ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ